వెల్కమ్ టు మూవీ మిక్చర్. అప్పుడే 3 months కంప్లీట్ కావస్తోంది. ఈ 3 నెలల్లో టాలీవుడ్లో 60కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోలు ప్రేక్షకులని పలకరించారు. కానీ సక్సెస్ రేషియో చూస్తే 10% కూడా లేదు. ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలైనా ఫుట్ఫాల్ పెంచుతాయా? స్టార్ హీరోలంతా తప్పుకుంటున్న వేళ థియేటర్స్ కలకలాడతాయా? గత ఏడాది టాలీవుడ్ కాస్త డల్ అయింది. ఈ ఏడాదైనా పుంజుకుంటోంది. థియేటర్స్ కళకళ్లాడతాయి, మళ్లీ మంచి రోజులొస్తాయి అనుకుంటే ఈ 3 నెలల్లో పేలవమైన రిజల్ట్ టేస్ట్ చేసింది. గడిచిన ఈ 3 నెలల్లో టాలీవుడ్ నుంచి 60 నుంచి 70 సినిమాలొస్తే ఫింగర్ టిప్స్ పై లెక్కించగలిగే సినిమాలే సక్సెస్ సాధించాయి. అది కూడా సంక్రాంతికొచ్చిన బొమ్మలే కావడం విశేషం. చిరంజీవి, మనశంకర వరప్రసాద్, నవీన్ పొలిశెట్టి, అనగనగా ఒకరాజు, శర్వానంద్, నారీ నారీ, నడుమ మురారి మాత్రమే లాభాలు తెచ్చుకున్నాయి. రాజాసాబ్ గట్టిగానే దెబ్బేసింది. ఫిబ్రవరిలో చిన్న సినిమాలదే సందడి. యంగ్ హీరోలంతా ఫెబ్ పై దాడి చేశారు. విశ్వక్ సేన్ ఫంకీ, శ్రీవిష్ణు విష్ణు విన్యాసం, కామెడీ కంటెంట్తో థియేటర్స్ ను ఫుల్ చేస్తారు అనుకుంటే తుస్సుమనిపించారు. కానీ ఏ అంచనాలు లేకుండా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని పెట్టిన పెట్టుబడిని గెయిన్ చేయగలిగింది. రాజాసాబ్తో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా మార్చిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో కలెక్షన్స్ ఊచకోత కోస్తాడు అనుకుంటే ధురంధర్ 2 ధాటికి తట్టుకోలేక చతికిలపడ్డాడు. హిందీ నుంచి వచ్చిన ఓ డబ్బింగ్ సినిమా ఇక్కడ థియేటర్స్ ని రూల్ చేస్తోంది. కమర్షియల్ హంగులుంటే సరిపోదు, కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ గా ఫుట్ ఫాల్ పెరుగుతుందని ప్రూవ్ చేసింది ధురంధర్ 2. ఇక హోప్స్ అన్ని ఏప్రిల్ పైనే. ఈ నెలలో రామ్ చరణ్ పెద్దితో పాటు డెకాయిట్, బైకర్ చిత్రాలపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే పెద్ది వాయిదా పడుతోన్న రూమర్స్ నేపథ్యంలో మిడ్ రేంజ్ హీరోలే ప్రూవ్ చేసుకోవాల్సింది. ఏదైనా కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో బైకర్ మూవీకి కమిట్ అయిన శర్వానంద్ ఒళ్లు హూనం చేసుకుని 22 కేజీల వెయిట్ తగ్గి లీన్ లుక్ లోకి మారిపోయాడు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూడని స్పోర్ట్స్ డ్రామాతో ఏప్రిల్ 3న పలకరించిపోతున్నాడు. ఇక డెకాయిట్తో ఏప్రిల్ 10న హాయ్ చెప్పబోతున్నాడు అడవిశేష్. ఇంకొన్ని చిన్న చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. షారుఖ్, అమీర్ ఖాన్ ఖాతాలో పడ్డ 1000 CR సల్మాన్ ని ఊరిస్తోంది. చెప్పాలంటే సల్మాన్ సాలిడ్ హిట్ కొట్టి ఏళ్లు దాటిపోతున్నాయి. తన వెనకొచ్చిన రణ్వీర్ సింగ్ కూడా 2 సార్లు 1000 కోట్లు కొలగొట్టాడు. కానీ సల్మాన్ శతవిధాలా ట్రై చేస్తున్నా ఆ మార్కుని మాత్రం రీచ్ కాలేకపోతున్నాడు. ఈ ఫిగర్ సౌత్ దర్శకుడే ఇవ్వగలడని హీరో బలంగా నమ్ముతున్నాడా? మాతృభూమికి వదిలేసిన సెంటిమెంట్ నెక్స్ట్ ఫిల్మ్ కి కంటిన్యూ చేయబోతున్నాడా? సల్మాన్ ఖాన్ కెరీర్ కొన్నాళ్లుగా గాడి తప్పింది. టైగర్ 3తో పుంజుకున్నానని ఆనందపడే లోపే సికందర్ లాంటి ఫ్లాప్ పలకరించింది. అట్లీస్ట్ షారుఖ్ ఖాతాలో జవాన్ రూపంలో బిగ్ బ్లాక్ బస్టర్ వేసినట్లు మురుగదాస్ తన అకౌంట్లో 1000 crore వేస్తాడనుకుంటే డిజాస్టర్ మూవీ వేశాడు. ఇక సల్మాన్ ఖాన్ రిటైర్డ్ అవ్వడమే బెటర్ అనేంతలా కామెంట్స్ వచ్చాయి. దీంతో నెక్స్ట్ సినిమాల విషయంలో ఆచితూచి స్టెప్స్ వేస్తున్నాడు సల్మాన్. మురుగదాస్ ఇచ్చిన భారీ డిజాస్టర్ నుండి త్వరగానే కోలుకున్న సల్మాన్ ఖాన్ నెక్స్ట్ రొటీన్ యాక్షన్ ఫార్ములాను పక్కన పెట్టి రియల్ స్టోరీతో బరిలోకి దిగాడు. తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వన్తో రాబోతున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ రిలీజ్ అనుకోగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కల్పిస్తోంది. సల్మాన్ నెక్స్ట్ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో టైఅప్ అవుతున్నాడని వార్తలు వస్తున్న వేళ అఫీషియల్ కన్ఫర్మేషన్ చేశారు మేకర్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాతగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ నుండి మూవీ పట్టాలెక్కబోతుందని సమాచారం. సల్మాన్ ఎక్కువగా తన సినిమాలను ఈద్ కు తీసుకొస్తూ ఉంటాడు. కానీ సికందర్ డిజాస్టర్ తర్వాత మాతృభూమికి ఈ సెంటిమెంట్ కొనసాగించలేదు. కానీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఫిల్మ్ రంజాన్ కే తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇక సల్మాన్ ఖాన్ అచీవ్ చేయాల్సిన టార్గెట్ 1000 crores. అప్పుడెప్పుడో బజరంగి భాయిజాన్, టైగర్ జిందా హాయ్ దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. అమీర్, షారుఖ్, చివరకు రణ్వీర్ కూడా టచ్ చేశాడు. ఇక తన ఇమేజ్ బాలీవుడ్ లో పెరగాలంటే ఈ ఫిగర్ సల్లుబాయి సొంతం కావాల్సిందే. వంశీ ఆ నెంబర్ ఇస్తాడో లేదో. ఒక యంగ్ హీరో 100 కోట్లు కొల్లగొట్టడం గ్రేట్ అచీవ్మెంట్. అలాంటిది వరుసగా హ్యాట్రిక్ 100 CR కొల్లగొట్టి రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రదీప్ రంగనాథ్. ఈ సక్సెస్ స్ట్రీక్ ని లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిలబెట్టనుందా? ఈసారి మూవీ రావడం పక్కానా? హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ 100 crore హీరో అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే, డ్రాగన్, డూడ్ వరుస విజయాలతో దూకుడు మీదున్న జూనియర్ ధనుష్ నుంచి నెక్స్ట్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రాబోతోంది. తొలి నుంచి కాంట్రవర్సీలో చిక్కుకున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు షూటింగ్ ఫినిష్ చేసింది. హమ్మయ్యా, అంతా సజావుగా సాగిపోతోంది అనుకుంటే మూవీ వాయిదా పడుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమా పడినన్ని వాయిదాలు మరో మూవీ పడలేదనే చెప్పొచ్చు. గత ఏడాది దీపావళి నుంచి క్రిస్మస్ కు వాయిదా పడి తాజాగా ఏప్రిల్ 3న రిలీజ్ ప్లాన్ చేసింది LIK టీం. కానీ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 3 నుంచి ఒక వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకుంది. ఏప్రిల్ 10న థియేటర్స్లోకి రాబోతోంది ఈ ఫిల్మ్.
తమిళనాడు ఎన్నికలు ఐపీఎల్ను లెక్క చేయకుండా ప్రేక్షకులు ముందుకు తెచ్చేస్తున్నారు. ఈసారి ఈ డేటుకు రావడం పక్కానే అంటున్నాడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. అయితే వరుస హిట్స్తో జోరు మీదున్న జూనియర్ ధనుష్ ఎల్ఐకేతో సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తాడో లేదో ఏప్రిల్ 10న తేలిపోనుంది. డూడ్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ తన డైరెక్టోరియల్ మూవీపై ఫోకస్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ టాలీవుడ్ వర్సిటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. డిఫరెంట్ వర్కింగ్ స్టైల్తో ఆకట్టుకునే ఏలేటి చెక్ మూవీ డిజాస్టర్ తర్వాత మెగాఫోన్కు దూరంగా ఉన్నాడు. 5 years గ్యాప్ తర్వాత కెమెరా పట్టబోతున్న చంద్రశేఖర్ ఏలేటి ప్రదీప్తో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించబోతున్నాడని టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట. నాగార్జున 100 సినిమా సెట్స్ పై ఉందన్న మాటే కానీ అఫీషియల్ అప్డేట్ ఒక్కటి కూడా బయటకు రాలేదు. అప్పుడప్పుడు కింగ్ చిన్న చిన్న లీక్స్ ఇస్తూ ఉంటాడు. తమిళ దర్శకుడు రాక్ కార్తిక్ డీల్ చేస్తున్న ఈ మైల్ స్టోన్ మూవీలో 3 భామలు నటించబోతున్నారట. వాళ్ళెవరో చూద్దాం. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సోలో హీరోగా కనిపించి చాలా కాలమే అవుతోంది. కూలీ, కుబేరలో నెగటివ్ షేడ్స్ లో కనిపించి సైడ్ క్యారెక్టర్స్ కు పరిమితమైన కింగ్ నుండి సాలిడ్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు 99 మూవీస్ కంప్లీట్ చేసిన నాగ్ తన 100వ సినిమాను సెట్ చేశారు. తమిళ దర్శకుడు రాక్ కార్తిక్ తన మైల్ స్టోన్ మూవీని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు కింగ్. సెంచరీ ఫిలిం ఉందనే మాట కానీ, పోస్టర్ కానీ, పూజా వీడియో, కాన్సెప్ట్ వీడియోను పంచుకోలేదు నాగార్జున. కానీ సైలెంట్ గా స్కెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నారట. కింగ్ మైల్ స్టోన్ మూవీలో 3 భామలు ఛాన్స్ దక్కిందని సమాచారం. ఇప్పటికే టబు కన్ఫర్మ్ కాగా ఐశ్వర్య రాజేష్ మరో ఫిలిం లీడ్ గా నటించబోతుందట. ఇక కర్ణాటకలో పెరిగిన తమిళ అమ్మాయి సుస్మిత భట్ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. సుస్మితకు ఇది తొలి తెలుగు సినిమా కాదు. నాట్యం అనే ఫిల్మ్ లో డాన్సర్ గా కనిపించింది. కానీ పెద్ద ఐడెంటిటీ లేని పాత్ర. చెప్పాలంటే ఇది ఆమెకు బిగ్ ఆపర్చునిటీ. ఈ మధ్య తులసి అనే ప్రైవేట్ ఆల్బమ్ తో పాపులర్ అయింది ఈ కన్నడ కస్తూరి. బేసికల్లీ క్లాసికల్ డాన్సర్ అయిన సుస్మిత కన్నడతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేసింది. గతేడాది డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ లో ముమ్మటితో స్క్రీన్ షేర్ చేసుకున్న సుస్మిత ఇప్పుడు నాగ్ మైల్ స్టోన్ మూవీకి ఫిక్స్ అయింది. ఈ సినిమాతో రిజిస్టర్ అయితే ఇక ఆమె కెరీర్ టర్న్ అయినట్లే. మరి ఏమాత్రం పాపులారిటీ సంపాదిస్తుందో లెట్స్ వెయిట్. తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కు ఎంత కష్టం వచ్చింది. తీసిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు. టైం బాగోలేదని ఊరుకోకుండా తన తప్పు లేదని కవర్ చేసుకునే ప్రయత్నంలో బాలీవుడ్ హీరోపై విమర్శలు చేశాడు. తిరిగి మాటలు పెట్టాడు. చివరికి మద్రాసి హీరోని కూడా మాటలు అనిపించేలా చేశాడు. కట్ చేస్తే నిర్మాతలు కూడా ఈ దర్శకుడికి ఎదురు తిరిగారు. కాలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ను బ్యాడ్ టైం వెంటాడుతూనే ఉంది. దర్బార్, సికిందర్, మద్రాసి లాంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత మురుగదాస్కి అవకాశాలివ్వడానికి హీరోలు రెడీగా లేరు. సల్మాన్ ఖాన్ పై విమర్శలు చేసుండకపోయింటే ఆమీర్ ఖాన్ మరో ఛాన్స్ ఇచ్చేవాడే. కానీ సికిందర్ ఫ్లాప్ తనది కాదని, సల్లుబాయ్ టైంకి షూటింగ్కి రాకపోవడమేనని ఆయనపై తప్పు నెట్టివేసే ప్రయత్నం చేశాడు. దీనికి తోడు లాంగ్వేజ్ ప్రాబ్లం అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు మురుగదాస్. మురుగదాస్ తనపై చేసిన కామెంట్స్పై సల్మాన్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు. సికిందర్ ఫ్లాప్ కావడానికి తాను షూటింగ్కి ఆలస్యంగా రావడమే కారణమంటున్నాడు. మరి మద్రాసి హీరో 6 గంటలకే షూట్కి వెళ్లిపోయేవాడు. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కదా అంటూ సెటర్ పేల్చాడు సల్లుభాయ్. దర్శకుడు మాటలు పట్టమే కాదు, శివకార్తికేయన్ను అనిపించాడు మురుగదాస్. ఇక ఈ ఇష్యూ సద్దుమడిగింది అనుకునేలోపు మద్రాసి ప్రొడ్యూసర్స్ దర్శకుడికి షాక్ ఇచ్చారు. చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టించాడని మురుగదాస్ పై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు మద్రాసి ప్రొడ్యూసర్. తొలుత 115 కోట్లు బడ్జెట్ అని చెప్పి చివరికి 170 కోట్లు చేశాడని, మద్రాసి మూవీకి కమిట్ అయి సైమల్టేనియస్ గా సికందర్ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడని కంప్లైంట్ చేశారు. 10 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరగా రమణ 2కి కథ ఫ్రీగా రాయాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇక దర్శకుడికి హీరోలు ఛాన్సులు ఇవ్వకపోవడంతో చిన్నపిల్లలతో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడట మురుగదాస్. ఇందులో కోతి కీ రోల్ ప్లే చేయబోతుందట. గ్రాఫిక్ వానరాన్ని క్రియేట్ చేయబోతున్నాడట. మరి ఈ మూవీ హిట్ కొడితే ఓకే, తేడా వస్తే మాత్రం ఎవరిపై నిందలేస్తాడో ఈ స్టార్ డైరెక్టర్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఫిల్మ్ చెన్నై స్టోరీ. ఈ సినిమా నుంచి గుర్తుందా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మణిశర్మ మ్యూజిక్ అందించారు. సాయి రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి రవి నంబూరు దర్శకుడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ ప్యారడైజ్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ 90 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి 100 మిలియన్స్ వైపుగా దూసుకెళ్తోంది. తెలుగు, హిందీ వర్షన్స్ కలిపి ఈ రికార్డ్ నమోదు చేసింది. ఆగస్టు 21న మూవీ రిలీజ్ కానుంది. ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then, keep watching NTV.